తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ పథకం అమలులో మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. ఇటీవల పౌర సరఫరాల శాఖ రేషన్ కార్డుల వినియోగంపై సమగ్ర సమీక్ష జరిపింది. గత 6 నెలలుగా రేషన్ తీసుకుని కార్డుదారుల వివరాలను సేకరించి వారిని అనర్హులుగా గుర్తించి రేషన్ కార్డులను రద్దు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే 76,842 రేషన్ కార్డులు వినియోగంలో లేనివిగా తేలడంతో వాటిని రద్దు చేయడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం పంపిన జాబితాను ఆధారంగా తీసుకొని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆ వివరాలను పంపించింది. కలెక్టర్ల నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అనర్హులైన వారిని గుర్తించారు. ఇందులో మరణించిన లబ్ధిదారులు, ఆధార్ వివరాలు సరైన విధంగా నమోదు కాని వారు, ఇంకా ఈ కేవైసీ పూర్తి చేయని లబ్ధిదారులు ఉన్నారు. వీరి రేషన్ కార్డులను తొలగించి లబ్ధిదారుల జాబితాను పునర్వ్యవస్థీకరించేందుకు సర్కారు సిద్ధమవుతోంది. ఇక ఈ రద్దయ్యే కార్డులు ఎక్కువగా హైదరాబాద్, రంగారెడ్డి, మేల్చల్, నల్గొండ జిల్లాలో ఉన్నాయని వెల్లడైంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 91.83 లక్షల రేషన్ కార్డులు ఉండగా తాజాగా ప్రభుత్వం కొత్తగా మరో 2 లక్షల రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ చర్యల ద్వారా నిజమైన లబ్ధిదారులకు రేషన్ అందేలా పౌర సరఫరాల శాఖ పటిష్టంగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది.